స్టేజ్ మీద డాన్స్ లేపారు, రకరకాల ఎంజాయ్ చేశారు కదా. సో మీ క్యారెక్టర్కి ఆడియన్స్ చెప్తున్నారు రియాక్షన్ రెస్పాన్స్. How are you feeling, uska meaning? Oh, actually, so to be honest, the first show that we went, I was very nervous, to be very honest, because as I said, it's like a comedy film. It has to work out. Like you need the audience to laugh for it. That's how it works. So when I sat with the audience, I was very, very satisfied because for each and every joke, I was just looking at the audience and I was trying to understand if they are falling for it, if they are enjoying it. And to be very honest, I had so much fun sitting with the audience and watching the film, and they did enjoy watching me on screen. So I'm very, very happy about it. Yeah, you acted these both two guys also, Vishwak and Deep కదా. సో ఇద్దరు ఎవరితో చేసినప్పుడు బాగా డిఫికల్ట్గా అనిపించింది యాక్ట్ చేయడమా? ఈమెతో కాంబినేషన్ సీన్ हम दोनों में किसके साथ एक्टिंग करना टफ लगता है? मैं मेरे साथ एक किया ना। Acting tough किसके साथ लगा? I think maybe Anudeep sir, because he's always on a roll fun, so it's difficult to control your laugh on screen. So maybe Anudeep sir, but I just had a lot of fun, to be very honest. ఇదంటే యా సో మరి ఫర్దర్గా అంటే నిర్మాతలు కేవలం మిమ్మల్ని నమ్మే సినిమా కథ అనేది పక్కన పెడితే సో ఈవెంట్ బేస్డ్గా అంటే రందీప్ ఏదో చేస్తాడనే ఒక లైన్ సెట్తోనే జోకాకి వస్తుంది కదా. ఇది ఏమైనా మీకు బడ్డగా మారబోతుందా? కమెంట్ చేసి అంటే మళ్ళీ ఇంకో సినిమా ఫామ్ చేయడం అట్లేం లేదండి. నెక్స్ట్ సినిమా నాకు జానర్ మారుతుంది. అంటే ఏ సినిమాకి ఏం చేయాలో అది చేస్తాం అంతే. ఇప్పుడు మీకు ఇందులో చూసుకున్న ప్రాపర్ లవ్ స్టోరీ, ఒక మదర్ ఎమోషన్ అన్నీ ఉంటాయి. కాకపోతే కొంచెం కామెడీ ఎక్కువ ఇది స్ట్రెస్ చేయడం వల్ల మీకు అవి తగ్గినట్టు అనిపిస్తాయి. కానీ లేదంటే మీకు ఒక కథకు కావాల్సిన అన్నీ ఉంటాయి. ఒక మిడ్ పాయింట్, స్టార్టింగ్, ఎండింగ్ అన్నీ ఉంటాయి దీంట్లో. ప్రాపర్ ఒక మదర్ ఎమోషన్ కానీ నెక్స్ట్ సినిమా అదే అంటే అదండి. అంటే ఆడియన్స్ హై ఇవ్వాలి కాబట్టి కొంచెం ఈ జానర్కి అది సరిపోతుంది అన్నట్టు. బట్ వన్స్ అది ఏ సినిమాకు ఏం కావాలో అది ఇద్దాం అనేది అంతే. యా అవునవును. అంటే అది ఇప్పుడు నేనేం చేయలేను. అంటే అదే మీరు అన్నట్టు నేను కనిపిస్తున్నా అంటారు స్క్రీన్ మీద. సో బట్ జానర్ మారిస్తే మేబీ ఆ ఇన్నోసెన్స్ అంటే వేరే జానర్ మార్చిన ఎమోషనల్ సినిమా తీసినా, ఒక ఇన్నోసెంట్ ఆ సినిమా తీసినా కానీ అంటే ఇక అన్ని క్యాలిక్యులేషన్స్ లేవండి నాకు. ఆ సినిమాకి ఏం కావాలో అది చేస్తా. ఇక మరి నేను కనిపిస్తానా లేదా అనేది ఇక నా చేతిలో లేదు కాదు. అవును ఉంటాయి కదండి సినిమాలో. అంటే జాతిరత్నాల టైంలో మా ఫ్రెండ్స్ ప్రీ రిలీజ్ అప్పుడు లేదండి, డిస్కషన్ అందరం డిస్కస్ చేసుకొని రాసింది అది. చెప్పండి. సో అట్లాగంటే సర్కాస్టిక్ కానివ్వండి, ఒక సార్కాస్టిక్ కామెడీ అంటే అవి మిక్స్ చేసిన కాంబినేషన్ కనిపించింది. అంటే ఒక స్లాప్స్టిక్ కామెడీ అయిపోయింది. ఏం ఇవ్వాలనుకుంటుంది మూడుగా? ఫైనల్గా ఆడియన్స్కి ఇవ్వాల్సింది ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. బట్ ఎక్కడ అయితే ఫ్యామిలీ సినిమా గురించి చెప్పాల్సిన సెటైర్ అయిందో అక్కడ సెటైర్ వేసినాం అంతే. బట్ ఫైనల్గా ఫ్యామిలీ ఎంటర్టైనర్ తీయాలనుకుంది అంతే. బట్ ఎక్కడైతే స్కోప్ ఉంటుందో అక్కడ ఒక విషయం చెప్పొచ్చు అన్నప్పుడు అక్కడ మేము ఆ రైటింగ్ ఉంటుంది అంతే. ఎడిటింగ్ అండి, ఎడిటింగ్ లేదండి. అంటే మ్యాక్సిమం ఎఫర్ట్ పెట్టే చేసినాము. మేబీ అది లాస్ట్ మూమెంట్లో అది తెలియదు. మ్యాక్సిమం అన్ని మేము ఫ్లోలో అనుకొని చేసినాము. మరి ఇక అది ఎక్కడ ఇదైంది అనేది తెలీదు. బట్ మేమైతే సాటిస్ఫైడ్ చూడాలి. మరి 2-3 ఎమోషనల్ సీన్స్ కూడా బాగానే కనెక్ట్ అయ్యాయి. అవి ఇంకా స్ట్రాంగ్గా చూపించే స్కోప్ ఉంది కదా. అసలు ఆ జానర్లోకి ఎక్కువ పోవాలని కూడా లేకుండే. బట్ ఉన్న ఎమోషనల్ సీన్కే పీపుల్ ఆర్ సర్ప్రైజ్డ్ ఈయన సినిమాలో ఎమోషనల్ సీన్ ఉందని. సో అంటే సీన్ అప్పుడు మా ఆవిడే మానిటర్ కాడ వచ్చి మామ నా సినిమాలో సీన్ అనుకోరు మామ అన్నాడు. సో ఫ్యామిలీ వాల్యూస్కి పెద్ద పీట వేసింది సినిమాలో. నాకు బాగుంటుంది. మరి కోమల్కి ఎందుకు అట్లుంది? లేదంటే నేను మాట్లాడతాను. అంటే ప్రతి ఒక్కరికి ఉంటుంది కదండి. అదంటే ఇంట్లో వాళ్ళతో ఎక్కువ మాట్లాడరు కదా. అంటే ముఖ్యంగా చాలామందికి ఒక గ్యాప్ ఉంటుంది. అంటే
కలిసినప్పుడు ప్రేమను చూపెట్టుకోరు, బట్ ప్రేమ ఉంటుంది. సో ఆ విషయాన్ని కొంచెం చెప్దామన్న దాంట్లో పెట్టింది, కానీ పర్సనల్గా ఒకరి నుంచి తీసుకున్నది అట్లేం కాదనమాట. మీ కెరియర్లో చాలా లైట్ హార్టెడ్గా ప్లే చేసిన క్యారెక్టర్ ఇదే అవును సార్, డెఫినెట్లీ రోడ్ సినిమా చాలా ఫ్రెష్గా ఉన్నారు. డెఫినెట్లీ. అండ్ నాకు అనిపించింది నేను నెక్స్ట్ ఒక జానర్ షిఫ్ట్ చేయాలి, మళ్ళీ తిరిగి యాక్షన్ చేయాలన్నా, మళ్ళీ తిరిగి ఒక థ్రిల్లర్ జానర్కి పోవాలన్నా, ఐ థింక్ దిస్ కైండ్ ఆఫ్ ఫిలిం ఇన్ ద మిడిల్ ఈజ్ ఇంపార్టెంట్. ఒకసారి అన్నీ అండూ అయిపోతాయి, అగైన్ యూ కెన్ సీ ద, మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ కల్ట్ వస్తుంది, యూ విల్ సీ ద కంప్లీట్ డిఫరెంట్ ట్రాన్స్ఫర్మేషన్ ఫర్ దట్ ఫిలిం. సో ఐ థింక్ దిస్ ఫిలిం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఐఎమ్ గ్లాడ్ దట్ దిస్ కేమ్ ఇన్ ద లైక్ రైట్ టైంలో వచ్చింది. చేసినప్పుడల్లా కమర్షియల్ అంటే ఇది కూడా ఎక్స్పెరిమెంట్ ఇది డెఫినెట్లీ. ఆయన ఈ మనిషే ఎక్స్పెరిమెంటు. సో డెఫినెట్లీ రకరకాల అంటే ఇట్స్ అ స్టోరీ అబౌట్ ఫిల్మ్ మేకర్. ఇంకో దిక్కు చూసుకుంటే ఫ్యామిలీ వాల్యూస్ గురించి ఉంది, ఇంకో దిక్కు ఇండస్ట్రీ గురించి చాలా సెటరికల్గా. వీ హ్యావ్ ఆల్ ఒరిజినల్ నేమ్స్ అండ్ ఒరిజినల్ క్యారెక్టర్స్. ఇప్పుడు దిల్ రాజు గారు ఉన్నా కూడా, హరీష్ శంకర్ ఉన్నా కూడా, మన వంశన్ ఉన్నా కూడా, ఇట్ ఆల్ లుక్స్ లైక్ సినిమా కంటే ఎక్కువ మీకు ఇది కోమల్ గారు కృష్ణానగర్లో ఫిల్మ్నగర్లో జరుగుతున్న కథలాగా అనిపిస్తుంటుంది. సో డెఫినెట్లీ మీ ఇద్దరు పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి ప్రొడక్షన్స్ అంటే అట్లేం లేదండి, అంటే ఎవరు లేరు. మంచి ప్రొడక్షన్ లేదు అట్లేం లేదు, అంటే అట్లా అని కాదు, అంటే మంచి సినిమా మంచి ప్రొడక్షన్ అంటాం, మంచి సినిమా మంచి అంటా ఉంటారు కదా, దాని మీద చిన్న పని చేద్దామని చేసింది తప్ప పర్టికులర్గా ఒక ప్రొడక్షన్ అనుకొని నేను చేసింది కాదు. అది మంచి ప్రొడక్షన్ అయితే లేదు ఇండస్ట్రీ. లే అట్లేం లేదండి, అన్ని మంచి ప్రొడక్షన్లే కదా, అందరు సినిమాలు తీస్తారుగా. సార్ ఈరోజు వెళ్తాను సార్, మల్లికార్జున మల్లికార్జున వెళ్తున్నాం అంటున్నాయి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.